శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 13, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. తిథి నవమి. ఉదయం 6 గంటల 28 నిమిషాల వరకు. ఉపరి దశమి. వారం శుక్రవారం. నక్షత్రం పూర్వాషాఢ. రాత్రి 3 గంటల 3 నిమిషాల వరకు. ఉపరి ఉత్తరాషాఢ. యోగం వ్యతిపాత. ఉదయం 10 గంటల 32 నిమిషాల వరకు. ఉపరి వరీయాన్. కరణం గరజి. ఉదయం 6 గంటల 28 నిమిషాల వరకు. వణజి. రాత్రి 7 గంటల 23 నిమిషాల వరకు. ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు: ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 47 నిమిషాల నుండి 11 గంటల 32 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 41 నిమిషం వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 15 నిమిషాల నుండి 1 గంట వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 41 నిమిషం నుండి 9 గంటల 29 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం నుండి 1 గంట 29 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 47 నిమిషాల నుండి 12 గంటల 17 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 47 నిమిషాల నుండి 9 గంటల 17 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాల నుండి 4 గంటల 47 నిమిషాల వరకు. ప్రయాణశూల పడవర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6 గంటల 17 నిమిషాల నుండి 8 గంటల 41 నిమిషం వరకు. సంగమకాలం 8 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 5 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 5 నిమిషాల నుండి 1 గంట 29 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి ఫాల్గుణ బహుళ దశమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 17 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 17 నిమిషాల నుండి 8 గంటల 41 నిమిషం వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 53 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 41 నిమిషం వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాల నుండి 5 గంటల 28 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు: విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 17 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 26 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలు. సూర్యరాశి కుంభం. చంద్రరాశి ధనస్సు. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. వృషభ రాశి చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. మిథున రాశి ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కీలక సమయంలో సన్నిహితులు సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. కర్కాటక రాశి చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. సింహరాశి బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణం సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. కన్యా రాశి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం వరుస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు. తులారాశి కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడటం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం, ఫలితం తక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ధనసు రాశి ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. మకర రాశి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు. కుంభరాశి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీనరాశి కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియజేసుకుంటూ స్వస్తి.